హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ సెయింగ్. ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మన యూట్యూబ్ ఛానల్‌లో నేను ఒక సిరీస్ లాగా అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఏంటి ఈ సిరీస్ అంటే, ఇప్పటి నుంచి ప్రతి వీకెండ్‌కి నేను ఒక 2 మూవీస్ రికమెండేషన్స్ ఇస్తాను మీకు. అంటే నేను వీక్ మొత్తం చూసిన మూవీస్‌లో 2 మంచి మూవీస్ పిక్ చేసి మీ ముందుకైతే తీసుకొస్తాను. ఆ మూవీస్ ఏ లాంగ్వేజ్‌లో అయినా ఉండొచ్చు. అంటే మన తెలుగులోనే ఉండాలని లేదు. ఇంగ్లీష్‌లో ఉండొచ్చు, వేరే అదర్ లాంగ్వేజ్‌లో కూడా ఉండొచ్చు. కాకపోతే నేను ఒక మంచి 2 మూవీస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. ట్రస్ట్ మీ, ఐ విల్ ట్రై టు గివ్ యూ 2 బెస్ట్ మూవీస్ ఫర్ యూ టు ఎంజాయ్ ది వీకెండ్. ఎందుకు స్టార్ట్ చేస్తున్నాను అని అడిగితే, ఇప్పుడు మనం ఉన్నామండి, వీక్ మొత్తం కష్టపడతాము. వీకెండ్ రాగానే కొంచెం చిల్ అవుదాం అనుకుంటాం. చిల్ అంటే ఏం గుర్తొచ్చిద్ది మనకి? ఒక మంచి మూవీ చూద్దాం ఫ్యామిలీతో కలిసి. లేదంటే మన మొబైల్‌లో కొంచెం మంచి మూవీ చూద్దాం అనుకుంటాం. కాకపోతే మనకున్న ఆ కొంచెం టైంలో ఏ మూవీ చూడాలి? ఎక్కడ చూడాలి? ఎక్కడ ఎతకాలి? అనేది కన్‌ఫ్యూజన్. సో, వాళ్ళ కోసం నేను ఇదైతే స్టార్ట్ చేస్తున్నాను. సో, హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ సిరీస్. ఈ సిరీస్‌లో ఇది మన ఫస్ట్ ఎపిసోడ్ అనమాట. అండ్ ఈ ఎపిసోడ్‌లో నేను రికమెండ్ చేస్తున్న 2 మూవీస్ వచ్చేసరికి 1 ది వైల్డ్ రోబోట్ అండ్ 2 గిఫ్టెడ్. అండ్ ఈ 2 మూవీస్ గురించి మనం కొంచెం బ్రీఫ్‌గా మాట్లాడుకుందాం. అంటే నాకేం నచ్చాయి? ఎందుకు నేను రికమెండ్ చేస్తున్నాను ఈ 2 మూవీస్? ఏంటి ఈ 2 మూవీస్‌లో ఉన్న స్పెషాలిటీ అనేది? అండ్ నా రికమెండేషన్‌లో ఫస్ట్ మూవీ వచ్చేసరికి 'ది వైల్డ్ రోబోట్'. ఇదొక యానిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ అనమాట. యానిమేటెడ్ మూవీ అనంగాల్నే యానిమేటెడ్ మూవీ అని అనుకోవద్దు. యానిమేటెడ్ మూవీస్‌లో ఎమోషన్స్ అనేది చాలా ప్యూర్‌గా ఉంటాయి. మీరు కనెక్ట్ అవుతారు. ఒకసారి ట్రై చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీ ట్రై చేయండి. మీరు సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు నాకొచ్చి చెప్పండి. మన ఈ మూవీ వచ్చేసరికి డ్రీమ్ వర్క్స్ యానిమేషన్ ప్రొడక్షన్ నుంచి వస్తుందనమాట. ఎవరీ ప్రొడక్షన్ అంటే నేను కొన్ని మూవీస్ చెప్తాను. సో, మీకు ఒక బెటర్ పిక్చర్ వస్తుంది. 'హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్', 'ష్రెక్' అండ్ మనందరి ఫేవరెట్ 'కుంగ్ ఫు పాండా' అండ్ మన 'బేబీ బాస్'. ఈ మూవీస్ అనేవి చాలా మంచి మూవీస్. చాలా మంచి యానిమేటెడ్ మూవీస్. ఒకవేళ మీరు మిస్ అయితే మాత్రం తప్పకుండా చూడండి. ఇంకా మన మూవీ 'ది వైల్డ్ రోబోట్' గురించి మాట్లాడుకుందాం. స్టోరీ విషయానికొస్తే ఈ మూవీ మొత్తం మన రోబోట్ రాజమ్ యూనిట్ 7134 అలియాస్ రాజ్ చుట్టూ తిరుగుతుంది. ఒక షిప్ క్రాష్ అవ్వటం వల్ల ఈ రోబోట్ ఒక ఐలాండ్‌లో ఇరుక్కోవాల్సి వస్తుందనమాట. అండ్ ఆ రోబోట్ ఒక సోల్ పర్పస్ వచ్చేసరికి వేరే వాళ్ళకి హెల్ప్ చేయటం. అంటే ఒకళ్ళ నుంచి ఒక టాస్క్ తీసుకుంటుంది. ఆ టాస్క్ కంప్లీట్ చేస్తుంది. అదే దాని పర్పస్. I am Rosm 7134. A Rosm always completes its task. Just ask. మరి మన రోబోట్ రాజ్ ఆ ఐలాండ్‌లో ఎలా సర్వైవ్ అయింది? ఆ వైల్డ్ లైఫ్ అంటే ఆ అన్ని యానిమల్స్ మధ్య ఎలా సర్వైవ్ అయింది? అండ్ వాళ్ళతో ఎలా రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకుంది? అండ్ దానికి టాస్క్ ఏమొచ్చింది? అది ప్రాపర్‌గా కంప్లీట్ చేసిందా లేదా అన్నదే ఈ స్టోరీ. To eat, but yours needs to swim and fly. Oh, fly by fall! He's got to leave this island before winter. Or, how do I put this delicately? Yeah, that. Eat, swim, fly by fall. ఏంటి మూవీ స్టోరీ బాగుందా? అయితే ఎగ్జిక్యూషన్ ఇంకా అదిరిపోయిద్ది. ఈ మూవీలో అన్నీ ఉంటాయండి. కామెడీ ఉంటుంది, ఫ్రెండ్‌షిప్ ఉంటుంది, సర్వైవల్ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది. అన్నీ ఉంటాయి ఈ మూవీలో. జస్ట్ జై బాలయ్య ఉండదంతే. మూవీ రన్ టైమ్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. జస్ట్ 1.5 అవర్ ఉంటుంది మూవీ. సో, అదొక అడ్వాంటేజ్. సో, మీరు బిర్యానీ ఆర్డర్ చేసుకొని తినేలోపు ఈ మూవీ కంప్లీట్ చేసేయొచ్చు ఈజీగా. ఇంకా పాజిటివ్స్ మాట్లాడుకుంటే అన్ని పాజిటివ్సే అండి నాకైతే ఈ మూవీలో. యానిమేషన్ బాగుంటుంది, స్టోరీ బాగుంటుంది, ఎమోషన్స్ ప్రాపర్‌గా వర్కౌట్ అవుతాయి. అన్నీ బాగుంటాయి. ఇంకా నెగెటివ్స్ అంటే నాకైతే ఏం లేవు. మీకేమైనా ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటా. ఇంకా అవైలబిలిటీ విషయానికొస్తే ప్రైమ్‌లో ఉంది. బట్ రెంట్ చూపిస్తుంది. టెలిగ్రామ్‌లో ట్రై చేయండి. అండ్ ఇంకా ఈ మూవీ రేటింగ్ విషయానికొస్తే టొమాటో మీటర్‌లో 97% ఉంది. అంటే 9.7 వేసుకోండి. అండ్ మన ఐఎండిబిలో 8.2 చూపిస్తుంది. మరి నా రేటింగ్ విషయానికొస్తే 4 ఇస్తాను నేను 5కి. అండ్ నా సజెషన్‌లో సెకండ్ మూవీ వచ్చేసరికి 'గిఫ్టెడ్'. ఈ మూవీలో యాక్ట్ చేసింది క్రిస్ ఎవాన్స్ గారు. అదే అండి మన కెప్టెన్ అమెరికా. ఫైట్సే కాదు, ఎమోషనల్‌గా కూడా అదే రేంజ్‌లో ఉంటుంది తన యాక్టింగ్. అండ్ ఇంకో క్యారెక్టర్ మెకన్నా గ్రేస్. చైల్డ్ యాక్ట్రెస్ కానీ తన యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుంది అసలు.
బాగా కనెక్ట్ అవుతాం ఆ క్యారెక్టర్తో. You wanted me before I was smart. అండ్ వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కూడా చాలా బాగుంటుంది అసలు. మీరు హాయ్ నాన్న మూవీలాగా ఒక మూవీ కోసం చూస్తుంటే ఈ మూవీ మీకే. ఇంకెందుకు లేట్ మరి చూసేయండి. Back, you can live with me. I want to stay with you. Frank, you promised me. No! 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 You lied to me. No. ఇంకా మూవీ స్టోరీలోకి వెళ్తే ఒక 7 ఇయర్స్ పాప మ్యాథ్స్ జీనియస్ తను వాళ్ళ మామయ్యతో కలిసి ఉంటుంది. తనకి ఆ ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళ మదర్ నుంచి వస్తుందన్నమాట. బట్ వాళ్ళ మదర్ కొన్ని కారణాల వల్ల సూసైడ్ చేసుకొని చనిపోతారు. చనిపోతా ఆ పాప బాధ్యత వాళ్ళ మామయ్యకి అప్పచెప్తుంది అనమాట. అండ్ వాళ్ళ మామయ్య అదే అండి మన క్రిస్ ఎవాన్స్ గారు ఆ పాప వాళ్ళ మదర్ లాగా అవ్వకూడదు అని తను కూడా ఒక నార్మల్ కిట్ లాగా పెరగాలని చెప్పి తనని అలా పెంచుతూ ఉంటాడు. మనం అనుకున్నవన్నీ అవ్వవు కదా, అలాగే ఈ మూవీలో కూడా ఆ పాప మ్యాథ్స్ జీనియస్ అని వాళ్ళ అమ్మకి తెలుస్తుంది. వాళ్ళ అమ్మమ్మ ఏమో ఆ పాప కస్టడీ తనకే కావాలి, వాళ్ళ మామయ్య దగ్గర ఉంటే తను సేఫ్గా ఉండదు అని కోర్టులో కేసు వేస్తుంది. మరి ఆ కేసు ఏమైంది, ఫైనల్గా ఆ పాప కస్టడీ ఎవరికి వచ్చింది, ఆ పాప ఎవరిని చూస్ చేసుకుంది అన్నదే ఈ మూవీ. మరి మూవీ పాజిటివ్స్ మాట్లాడుకుంటే లీడ్ క్యారెక్టర్స్ యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ముఖ్యంగా ఫ్రాంక్ అండ్ మేరీ అదే వాళ్ళ మామయ్యను పాప వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్ బాగా కనెక్ట్ అవుతాం మనం. బాగుంటుంది. మూవీ అయ్యాక మీరు ఒక మంచి ఎమోషనల్ మూవీ చూశానన్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, అంతకు మించి నాకైతే ఏం నెగిటివ్స్ అనిపించలేదు. మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ఇంకా మూవీ రేటింగ్ విషయానికి వస్తే టొమాటో మీటర్లో 73% ఉంది, అంటే 7.3. అండ్ మన IMDbలో 7.6 ఉంది. బట్ నా విషయానికి వస్తే నేనైతే 3.9 అవుట్ ఆఫ్ 5 ఇస్తాను. ఈ మూవీ ఆల్రెడీ మీరు చూసినట్లయితే కింద కమెంట్ చేయండి, లేదు ఇప్పుడు చూస్తున్నట్టయితే చూసాక మీ ఫేవరెట్ మూవీ అంటే కింద కమెంట్ చేయండి గైస్. ఇది ఈ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. నా కంటెంట్ అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.